బొబ్బట్లు చేస్తున్నానండి. ఎలా చేయాలో చూద్దాం రండి. 1½ కప్పు మైదాపిండి తీసుకున్నానండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వాటర్ వేసి కలుపుకోవాలి. మనం చపాతీ పిండి అంత గట్టిగా కాకుండా మెత్తగా కలుపుకోవాలండి. ఎందుకంటే బొబ్బట్లను చేత చేసుకుంటాం కాబట్టి మెత్తగా ఉండాలండి పిండి. నేను ఈ కప్పుతో 1½ కప్పు శనగపప్పు తీసుకుని 3 గంటల సేపు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఉడకపెట్టుకుందాము ఈ శనగపప్పుని. పప్పు ఉడకపెట్టేసుకున్నానండి. దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. నేను ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్స్ బెల్లం తీసుకున్నానండి. పప్పుని మెత్తగా చేసేసుకున్నానండి. ఇప్పుడు పోను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. గిన్నె పెట్టుకున్నానండి. గిన్నె వేడెక్కాక బెల్లం వేసుకుందాము. బెల్లం మెల్ట్ అయ్యాక అప్పుడు ఈ పప్పు వేసుకోవాలండి. బెల్లం మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు పప్పు వేసేసుకుందాము. ఈ పూర్ణం గట్టిగా అయ్యే వరకు తిప్పుకోవాలండి. పూర్ణం రెడీ అయిపోయిందండి. ఇలా గట్టిగా ఉండాలండి, లేదంటే బొబ్బట్లు చేసుకున్నప్పుడు బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పూర్ణాన్ని పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసి పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ చేసి పెట్టాను. బొబ్బట్లు చేయడానికి చిన్న కవర్ తీసుకున్నానండి. బొబ్బట్లు చేసేటప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకుని చెయ్యాలండి. ఇప్పుడు ఎలా చేయాలనేది చూద్దాము. ముందుగా చిన్న చపాతీలాగా ఒత్తుకోవాలండి పిండి ముద్దని. ఆ తర్వాత ఈ పూర్ణాన్ని పెట్టి క్లోజ్ చేసుకోవాలండి. ఇలా స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలండి పలచగానే. ఇలా పలచగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు గీతో కాల్చుకోవాలి. ఆయిల్ అయితే బాగోదు. ఇప్పుడు ఎలా కాల్చుకోవాలనేది చూద్దాము. నేను దోసతవా పెట్టుకున్నానండి. ఇప్పుడు గీ వేసుకుందాము. ఇప్పుడు బొబ్బట్టు వేసేసుకుందామండి. లో ఫ్లేమ్లో కాల్చుకోండి, లేదంటే మాడిపోతుంది బొబ్బట్టు. మళ్ళీ పైన కూడా వేసుకోవాలండి గీ. ఒకవైపు కాలిపోయిందండి. ఇప్పుడు రెండో వైపు కూడా కాల్చుకోవాలి. రెండు వైపులా కాలిపోయిందండి. తీసేసుకుందాము. ఇలాగే అన్ని బొబ్బట్లు కాల్చుకోవాలండి. బొబ్బట్లు అన్నీ రెడీ అయిపోయినాయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. నెయ్యి వేసి కాల్చుకున్నాం కాబట్టి హెల్తీ కూడానే. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.